శ్రీకూర్మంలో ఉండేటటువంటి నక్షత్ర తాబేలు ఉన్నాయో వాటిని దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా గ్రీన్ మెర్సీ ఆర్గనైజేషన్ వాళ్ళు సంరక్షిస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతం ఈ నక్షత్ర తాబేలు చనిపోవడంతో ఆర్గనైజేషన్ యొక్క ఫెయిల్యూర్ అంటున్నారు. ప్రస్తుతం ఆర్గనైజేషన్కి సంబంధించిన నారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ నక్షత్ర తాబేలుని సంరక్షిస్తున్నారు అంటున్నారు. అయితే ఒకేసారి 15 నక్షత్ర తాబేలు చనిపోవడం, వాటిని కూడా ఎలాంటి పోస్ట్ మార్టం చేయకుండా బయట తుప్పల్లో పడేసి దహన సంస్కారం చేయడం, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటారు? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనమ్మా. అయితే ఈ సంఘటనకి గ్రీన్ మెర్సీ సంస్థకి టెంపుల్ ప్రిమిసెస్లో ఉన్న నక్షత్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది టెంపుల్ అవతల జరిగింది. ఎవరో కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి అట్లా చేసి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము రికార్డెడ్గా పక్కాగా ఉన్నాం. ఎవ్రీ డే ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్స్ కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తాం. ఫారెస్ట్ వాళ్ళు విజిలెన్స్ ఉంటుంది, ఇక్కడ చెక్ చేస్తుంటారు, వాళ్ళు టైం టు టైం వచ్చి చెక్ చేస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లోని గతంలోని మేము ఏదైనా చనిపోతుంటాయి. ఎందుకంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఎక్కువ చలి వచ్చినా ఎక్కువ ఎండ వచ్చినా అవి చనిపోతాయి కామన్ బికాస్ దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అట్లాంటప్పుడు ఏంటంటే మేము పోస్ట్ మార్టం చేయించిన ఉన్నాయి, రికార్డెడ్గా ఉంది. పోస్ట్ మార్టం చేసిన గణాంకాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వర్క్ చేసిన ఆవిడ స్వయంగా చూశాను, 10 తాబేళ్లు చనిపోతే వాటిని తీసుకెళ్ళి నేనే బయట పడేసానని కూడా ఒప్పుకుంటున్నాను. లేదమ్మా, అది సంబంధం లేదా అంటున్నారు. సో ఎట్లా ఇది? మొన్న శనివారం నాడు 2 చనిపోయినాయి, అంతేగాని 10 పైన పడేసాం. అదంతా కూడా ఆవిడ కంగారు పడి ఏదైనా చెప్పిందేమో అది కరెక్టే కాదు. అక్కడ పనిచేస్తే ఆవిడ ఇల్లిటరేటివ్స్. ఆవిడకి ఎమ్మెల్యే గారితో కూడా మీరు చూసారు కదా, తడబడుతూ ఒక్కొక్క మాట ఒకదానికొకటి మాట్లాడుతున్నా చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా ఒకటమ్మా, ఇప్పుడు నేను ఒకటే మీకు నిర్దిష్టంగా చెప్తున్నాను. నిజం నిప్పు లాంటిది. ఇప్పుడు దీని మీద సమగ్రమైన దర్యాప్తుకి ఎమ్మెల్యే శంకర్ గారు ఆదేశించారు. పోలీస్, కలెక్టర్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి రేపు దర్యాప్తు చేసే దోషులు ఎవరన్నది నీకు తేలుతుంది ఖచ్చితంగాను. సో అంటే మీరు దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? ఎవరైనా బయట వాళ్ళు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అసలు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ళు చాలా ఎక్స్పెన్సివ్, అంతేకాదు భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి బయట ప్రిన్సెస్లు ఇలాంటి తాబేళ్ళు తిరిగే అవకాశం ఉందమ్మా. ఇక్కడ మనకి శ్రీకూర్మం చుట్టుపక్కల విలేజెస్లోని వాటి తాలూకా హ్యాబిటాట్స్ ఉన్నాయి, అంటే ఆవాసాలు ఉన్నాయి. అవి పొలంలోకి అది వస్తే వాటిని ఏమో అనరు కూడా ఇక్కడ లోకల్, బికాజ్ అవి భగవంతుడి తాలూకా ప్రతిరూపాల కింద భావిస్తారు ఇక్కడ లోకల్స్. అయితే కొంతమంది స్మగ్లర్స్ కూడా దృష్టి వాటి మీద పడుతుంది. కాబట్టి ఎవరికైనా అవి కనిపిస్తే ఇక్కడ తీసుకొచ్చి చెప్తుంటారు. సో ఇప్పుడు మేము 6 నెలల నుంచి పైనుంచి తీసుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ నెంబర్ పెరిగిపోయింది. ఎంక్లోజర్కి మించి హౌసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి అక్కడ? 212 అమ్మా. మీరు ఎందుకంటే పోస్ట్ మార్టం చేయకుండా వాటిని అక్కడ పడేసి కాల్చాల్సిన అది ఎవరో చేశారు. మేము మాత్రం మాకు సంబంధం లేదు, తెలియదు అంటారు. మాకు తెలియదు కూడా. మేము న్యూస్ పేపర్స్ లో చూసి వచ్చి అందుకే ఈ రోజు రావడం జరిగింది. సో మీరు రికార్డ్స్ చూపించారు కదా, నాకు ఒక డౌట్ ఉంది. రికార్డ్స్ చూపించినప్పుడు రికార్డ్స్ లో సిగ్నేచర్స్ లేవు, ఎందుకంటే లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కానివ్వండి, సిగ్నేచర్స్ కంప్లీట్ గా లేవు. ఓన్లీ రికార్డెడ్ గా ఎన్ని తాబేళ్ళు ఉన్నాయి, ఎన్ని చనిపోతున్నాయి అని మాత్రమే రాశారు. పోస్ట్ మార్టం చేసిన ఇది ఉంది, ఎన్ని పుట్టాయో ఉన్నాయి. ఇంకా అందుకన్నా డీటెయిల్డ్ గా డేటా, ఇది మా రికార్డ్ ఇది. మరి దేవస్థానం వాళ్ళు రికార్డ్స్ మెన్షన్ చేస్తున్నారు లేదో అది వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు.